శ్రీమాత నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కన్యా రాశి వారికి ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఊహించని అదృష్టాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే మీకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ముందుగానే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవడం వల్ల మీకు రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఆపదలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. ఇక కన్యా రాశి వారి జాతకం ప్రకారం ఈ ఏప్రిల్ నెల నుండి వచ్చే 6 నెలల వరకు ఈ రాశి వారి జాతకం చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి కన్యా రాశి వారు చేస్తున్న అన్ని పనులను పక్కన పెట్టేసి ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీకు కలిగేటటువంటి అదృష్ట ఫలితాలు అలాగే వచ్చేటటువంటి దురదృష్ట ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో యొక్క కన్యా రాశి 6వ రాశి. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అసలు ఇప్పటి వరకు ఎవరికి కూడా జరగనటువంటి ఎంతో మంచి అనేది ఈ 2025వ సంవత్సరం ఈ ఏప్రిల్ నెల నుండి వచ్చే 6 నెలల్లో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఊహించని శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు. అలాగే మీ చుట్టూ ఉండేటటువంటి మీ సొంత మనుషులే మీ వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ అసలు వాళ్ళు ఎవరు అంటే కనుక ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉన్నారు. అలాగే మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీకు నరదిష్టి అనేది ఎక్కువగా తగులుతుంది. ముఖ్యంగా 2 ఆడవాళ్ళు, ఒక పురుషుడు మీ వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా సరే పాతాళానికి తొక్కేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మీ కుటుంబంలో మీ మాటకు విలువ కూడా తగ్గుతుంది. అలాగే మీ దగ్గర బంధువుల నుండి విభేదాలు వస్తాయి. ముఖ్యంగా మీకు ఎంతో కాలంగా రావాల్సిన ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నమ్మిన మీ బంధువులే మీ ఆస్తులను రానివ్వకుండా చేస్తున్నారు. అలాగే మీ వివాహ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కూడా జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మీ జీవితం అనేది ఊహించని మలుపులు తిరగబోతూ ఉంది. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారి చుట్టుపక్కల ఎవరైనా RS అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే కనుక మీరు మాత్రం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం వీళ్ళ వల్లనే మీరు ఎక్కువగా బాధలు కష్టాలు పడాల్సి వస్తుంది. అయితే కన్యా రాశి వారికి మాత్రం రానున్న 6 నెలల్లో చాలా అంటే చాలా మంచి అనేది మీ జీవితంలో జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు జరిగేటటువంటి ఈ మంచిని చూడలేక చాలామంది ఏడుపులు అయితే మీ యొక్క కుటుంబం పైన పడతాయి. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని విషయం గురించి మీరు అస్సలు ఎవరికి చెప్పకూడదు. అలాగే వారితో చర్చించకూడదు. మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు. అలాగే మీకు జరిగే మంచి కూడా మీరు ఇతరులతో ఏమాత్రం చెప్పకండి. ఈ యొక్క కన్యా రాశి వారికి మీ జీవితంలో మంచి జరగాలన్నా అలాగే మీరు ఊహించని శుభవార్తలు వినాలి అనుకునేవారు, అలాగే ధనలాభం పొందాలనుకునేవారు, ముఖ్యంగా మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగా జరగాలి అన్నా అలాగే మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి అని కోరుకున్నట్టయితే కన్యా రాశి వారు మాత్రం కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి. అలాంటి తప్పులను మీరు తెలుసుకుంటే చాలు. మీ జాతకంలో అదృష్టం అలాగే మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహులను కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ యొక్క కన్యా రాశి జాతక చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక కన్యా రాశి వారు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఈ 2 రోజుల్లో మీరు మాంసాహారం తింటే మాత్రం మీ దురదృష్టాన్ని మీరే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక కన్యా రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరి అని చెప్పొచ్చు. వచ్చే 6 నెలల్లో అనుకోకుండా మీకు
ఆకస్మిక ధనలాభం వస్తుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా కన్యా రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళు చాలామంది రాజకీయాల్లో, సినిమా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు. అయితే కన్యా రాశి వారిలో కొంతమంది వెనక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ చూపించండి. ముఖ్యంగా మీకు మైగ్రేన్ తలనొప్పి, అలాగే కీళ్ళ నొప్పులు, గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది. అదేవిధంగా మీరు ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల కారణంగా నిందలను ఎదుర్కొంటారు. అంటే మీరు సరదాగా మాట్లాడిన మాటలకు కూడా మీరు ఒక్కోసారి చాలా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువ. కోపంలో నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు మాత్రం మీ కోపాన్ని వీలైనంత వరకు కూడా అదుపులో ఉంచుకోండి. లేకపోతే మీకు అంతా కూడా చెడే జరుగుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. అలాగే ప్రతిరోజు మెడిటేషన్, నడక చేసుకోండి. ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు పుష్కలంగా దేవుని అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మీకుండేటటువంటి కష్టాలు, నష్టాలు, బాధల గురించి ఆ దేవునికే చెప్పుకోండి. అలాగే కష్టం వచ్చినా సరే, సుఖం కలిగినా సరే దేవుడిని మాత్రం మరవకండి. అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్య వచ్చినా వెంటనే దేవునికి నమస్కారం చేసుకొని ఆ పరమాత్మకు చెప్పుకుంటే చాలు. మీ సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం మీకు దొరుకుతుంది. అదేవిధంగా మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే వెంటనే జరిగిపోవాలంటే కనుక ప్రతి సోమవారం రోజున మీరు ఆ శివయ్యకు అభిషేకం చేయించండి. ఇలా మీరు చేయడం వల్ల మీ యొక్క జాతకంలో అదృష్టం ఇంకా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుండి డబ్బులను తీసుకోకూడదు. అలాగే ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల మీ దగ్గర సంపద నిలవకుండా పోతుంది. అంటే మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులతోనే మీరు బ్రతకాలి. అంతేకాని ఇతరుల డబ్బులతో మీరు సుఖపడాలంటే మీ వినాశనాన్ని మీరే కోరినట్టు అవుతుంది. ఇక కన్యా రాశి వారు అందరినీ ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఇక నుండైనా సరే మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు. ఇక ఈ కన్యా రాశి వారిలో పుట్టిన వారి జీవితంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే మీరు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని కళ్ళకు అద్దుకొని మీ ఇష్టదైవాన్ని ఒక 11 సార్లు మనసులో స్మరించుకోండి. దీనివల్ల మీకు ఆ రోజంతా కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకొని మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలు పొందడానికి చేసుకోవలసిన పరిహారాలు. ఈ కన్యా రాశి వారు శనివారం రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి. ఇలా చేస్తే మీకు ఏ కష్టం లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక మీ జీవితంలో మీకు విపరీతమైన ధనలాభం కావాలంటే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకోండి. మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.